అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఈడ్చిర్రు కాళేశ్వరం నీళ్లు, సంబరపడుతురు రైతులు. అంబులెన్స్ వచ్చింది ఆలస్యం, చూసిపోయింది పానం. ఈడి ముందు మంచు లక్ష్మి మీడియాను చూసింది ఉరిమి. కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్న జనాల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులు ప్రాణాలు పోతున్నట్టు చేస్తున్నాయి. మొన్న ఓ అంబులెన్స్ లో డీజిల్ అయిపోయి నెట్టుకొని పోవాల్సి వచ్చింది. నిన్న ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. ఇప్పుడు ఉద్దరకం ఎలుగబెట్టింది మన తెలంగాణ అంబులెన్స్. అదేందో మీరే చూసి తిలకించి మెచ్చుకోండి. చూసిండ్రా అంబులెన్స్ ను ఆగమేఘాల మీద ఉరుకొచ్చి సర్వీస్ చేస్తున్నందుకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో. పిలుస్తే వలుకుతున్నట్టు ఫోన్ కొట్టిన ఎంబటే గంట తర్వాత జెట్ స్పీడ్ రువర్తో వచ్చినందుకు పేషెంట్ ను బండి మీద తీసుకోవాల్సి వచ్చింది. ఓ బుజ్జిని బండి మీద నడిమిట్లా కూసుండబెట్టుకొని చేతి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆ సీసన్ ఎత్తుకొని ఒకలు పట్టుకొని బండి మీద రువ్వడిగా తీసుకొని పోతురు. ఫోన్ చేసి గంటన్నరకు బుల్లెట్ రైలు స్పీడ్ తోనొచ్చి బండికి ఎదురైంది అంబులెన్స్. కాంతి వేగంతో కదిలొస్తున్నాం అయినా మీరెందుకు ఎదురొస్తున్నారు అన్నట్టు చూసి ఆ బుజ్జిని బండి ఎక్కించుకొని దవాఖానకి తీసుకొని పోయిందట అంబులెన్స్. మస్తు తొందరగా, అనుకున్న దానికంటే ముందుగాల ఆపదలు ఆదుకునే దానికి అర్జెంటుగా 6 సెకండ్ల అంబులెన్స్ వచ్చినందుకు ఆ బుజ్జి పానంగా అల్లగలిసిందట. చూడుండ్రి అంబులెన్స్ ల పనితీరు తెలంగాణలో ఎట్లున్నదో. ఎమర్జెన్సీ సర్వీస్ లో వెనకడికి వేస్తనే లేదు. బతికిచ్చేటందుకు బాధపడాలి గాని చచ్చిపోతే ఇంకేం పని ఉండదు కదా. అందుకే ఇంత మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం అనే ఊర్లో హారిక అనే బుజ్జి బాత్రూమ్లు గడిగే కెమికల్ అయిందట. లబో దిబో అని అంబులెన్స్ ఫోన్ చేస్తే గంటకు ఎక్కువసేపు ఎదురు చూసినా రాలేదట. అప్పటికే ఆలస్యమై హారిక జీవిడిచిందట. ఆ పదల టయానికి అంబులెన్స్ వస్తే ఆ ఘోరం జరగకపోవని ఏడుస్తుందట హారిక కుటుంబము. ఎంత ఘోరమో చూడండి. అందరు ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లా ప్రాణాలు పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టని తిడుతుర్రు తెలంగాణ జనాలు. ఈ నడుమ కోర్టులు ఇచ్చే తీర్పులు కొద్దిగా పరిశానే చేస్తున్నాయి జనాలను. అంత పరిశాన్లో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఓ కొత్త ముచ్చట చెప్పింది. ఆడపిల్లలను చెయ్యి పట్టి గుంజితే పెద్ద నేరమేం కాదట. ఏంది ఎట్లెట్లా అని పరిశాన్ అవుతున్నారా? ఫస్ట్ నేను కూడా గట్లనే పరిశాన్ అయినా గానీ మద్రాస్ హైకోర్టు గదే ముచ్చట చెప్పింది. ఓ మగ మనిషి ఆడపిల్లని చేయి పట్టి గుంజితే ఏ కారణంగా అట్లా గుంజిండో దాన్ని బట్టి శిక్ష చేయాలి గాని చెయ్యి పట్టి గుంజినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదన్నట్టు తీర్పు చెప్పింది. ఇక చూడండి తమాషా ఎట్లున్నదో. మరి మొగోని మనసులో ఏం ఆలోచనతోనే ఆడవిల్ల చేయి పట్టి గుంజిండు అనేది ఎట్లా తెలవాలి? వాని మెదడులో మంచి బుద్ధి ఉన్నదా లేకుంటే షిడాయించే గుణం ఉన్నదా అనేది బయటికి ఎట్లా రావాలి? ఇట్లాంటి తీర్పులతోని ఆడవిల్లలను షిడాయించేటోళ్ళు ఇంకింత ఎక్కువ గారా? ఆడవిల్లల హక్కులను తప్పుదో పట్టించినట్టు కాదా? లొసుగులు ఎంకులాడేటోళ్లకు సందు పుట్టించినట్టు కాదా ఈ తీర్పుతోని అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట మహిళా సంఘాలకు. 2015లో మద్రాస్ పట్టణంలో మురుగేషన్ అనేటోడు ఓ దివ్యాంగ బుజ్జిని చేయి పట్టి గుంజిండట. దానికే కేసు పెడితే చిన్న కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష వేసిందట. దానికి మురుగేషన్ మద్రాస్ కోర్టుకి ఎక్కిందట. అక్కడి న్యాయమూర్తులు వాదనలు విని ఈ తీర్పు చెప్పిందట. మురుగేషన్ తప్పేం లేదు, చెయ్యి పట్టి గుంజింది చెడు ఉద్దేశంతో కాదని చిన్న కోర్టు వేసిన 3 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేసిందట. 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దనేది మన న్యాయ సూత్రం కాబట్టి ఈ సొంత తీర్పులే వస్తాయి. ఇక దినాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఎవరెవరు ఈడి ముంగట హాజరు పడ్డరు అని. ఇవాళ మంచులు వచ్చాక వంతొచ్చింది. వచ్చుడే మీడియా మీదకి పడిగిపిన నాగుంబాం లెక్క బూస్ అన్నది. ఏం పట్టున్నోళ్ళు పోని మేడం అని దొలకపోయినా కూడా చూడుర్రి మాట్లాడి మరి మీది మెట్టి ఎక్కేదాకా గురకాయించి చూసుకుంటా పోతుంది.
మరి ఈడ చూసినట్టు లోపల చూస్తే నడవదు కాబట్టి ఆడ ఎట్లుంటదో అక్క. మరి ఏం అడిగిర్రో ఈమె ఏం చెప్పింది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అయింది నెటిజనాలకు. ఇక అక్కోని తోడిచిపాయే. రానా దగ్గుపాటి జూలై 23, ప్రకాష్ రాజు జూలై 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మి ఆగస్టు 13 రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు పోయిరు కూడా. మరి 29 మంది మీద అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినందుకు కేసులు బుక్ చేశారు. తర్వాత ఎవరికి వస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 పథకాలు ఎంత సూపర్ అయితే అయినాయో ఎవ్వలని అడిగినా చెప్తారు. మైకు ముందట పెట్టి ఎట్లున్నాయి సూపర్ 6లు అంటే అబ్బో వశపడతలేదు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు జనాలకే కాదు మూగజీవులకు కూడా మస్తు నచ్చినాయట. ఎంత బాగా నచ్చినాయో చెప్తున్నాయి, ఒకసారి చూడండి. ఆగో అంత బాగా నచ్చినాయట. సూపర్ 6 సూపర్ హిట్ అని తెలుగు తమ్ముళ్ళు అనే వరకు ఎడ్లకది నచ్చలేనట్టున్నది. చెంగడు బింగడే ఎగిరినాయి. బండి మీద రుబాబుగా నిలబడ్డ లీడర్లంతా ఆ రోడ్డు మీద పడ్డారు. పాపం ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో. బండి ముంగటున్న బుడ్డ లీడర్లను కూడా ఆ ఎడ్లు ఎగిరెగిరి దాన్నినాయి. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినాయో ఏం పాడో. మాకు ఎంతో బాగా నచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ అని ఎట్లా అంటారు? సూపర్ హిట్ కాదు, మెగా హిట్, బంపర్ హిట్ అనాలి. సూపర్ 6 ఏవట్టి ఏపీ జనాల ముఖంలో ఎక్కడ లేని ఆనందం వచ్చింది. సూపర్ 6లతోని అందరు సుఖ సంతోషాలతోనే ఉన్నారు. అసలు అవిటిని సూపర్ హిట్ అనే అంటారా అన్నట్టు శంగెగిరినాయి. పాపం బండి మీద నిలబడి ఫోటోలకు వీడియోలకు పోజులు ఇద్దాం అనుకున్న లీడర్లు ఏ సైడ్ కాలువల పడ్డారో ఏమో. ఏ సూపర్ 6 పేర్లు చెప్తే ఎడ్లు కూడా భయంతో ఎగిరెగిరి గంతేస్తాయో అవే కూటమి ప్రభుత్వ పథకాలని సినిమాల డైలాగ్ చెప్తుంటే ఆగమాగ మిగిలినట్టు చేసినాయి. మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల మజాక ఎడ్లు కూడా భయపడ్డాయి అంటే చిన్న ముచ్చట. కూలింది, ఫెయిల్ అయింది, కుంగింది, వంగింది అని కాళేశ్వరం మీద ఎన్నెన్నో చెప్పిండ్రు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కానీ చూడండి కాంగ్రెస్ పార్టీ హయాంలా కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఎట్లా నడుస్తున్నాయో. లక్షల కోట్లు వృధా ఖర్చు చేసినందుకేనా నీళ్ళు ఇట్లా ఎత్తిపోస్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీలకు ఏటీఎం అయినందుకేనా ఇప్పుడు మోటార్లు నడుస్తున్నది? అక్కరకు రాని ప్రాజెక్ట్ అయినందుకేనా నీళ్ళు ఎగిరెగిరి పడుతున్నది? ఇదేనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెప్పిన పని చేయని ప్రాజెక్టు? ఇదేనా సుక్క నీళ్ళు ఎత్తిపోయని ఉత్త ప్రాజెక్టు? చక్కదనంగా నీళ్ళు ఎత్తిపోస్తున్నది. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్లను నింపుకునే పని చేస్తా అన్నది. పోయినసారే కాళేశ్వరం ప్రాజెక్టును కానకుండా రైతులు పంటలేండి పశువులను మేపిండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చేస్తే జనం పొట్టు పొట్టు తిట్టుడు కాదు ఎంబటి వాడి కొడతారు అనుకున్నారో ఏమో. అందుకే మోటార్లను ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం రెండో లీకు ఎల్లంపల్లి నంది మేడారం పంప్ హౌస్లు ఉన్న 3 మోటార్లు ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్ కు పంపుతున్నారు నీళ్లను. దీంతో మిడ్ మానేర్ ప్రాజెక్టును నింపుతారట. వానలు పడి పుష్కలంగా నీళ్లున్నప్పుడు ప్రాజెక్టులను నిండుకుండలు తీరుగా చేసుకుంటే మంచిది. ఆపదల కాలంలో ఆదుకుంటాయి. పంటలు ఎండే సమయం వచ్చినప్పుడు పొలాలకు వాడుతుంటాయి. అప్పుడు కేసీఆర్ ఎటువంటి ఆలోచన చేసిండో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దాన్ని అమలు చేస్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అయిందని అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఓ దిక్కు కూలింది అనుకుంటేనే ఇంకో దిక్కు మోటార్లు ఆన్ చేసిండ్రు కాబట్టి అప్పుడు అట్లా అని ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నదో వాళ్ళకే తెలియాలి కదా. ఏందో ఏమో పోన్రి యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేవు. రైతులు పొలంలుండు కంటే ఎక్కువ యూరియా కోసం లైన్లలోనే ఉంటున్నారు. అట్లా సిద్దిపేట మండలం రాఘవాపురం అనే ఊర్లే రైతులు జాతర తీరుగా జమగూడిండ్రు. ఆ లైన్లకు హరీష్ రావు పోయిండు. యూరియా ఇచ్చుడు ఎట్లున్నది, రైతుల బాధలు ఎట్లున్నాయి అనేది అడుచుకున్నాడు. యూరియా కట్టల కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారో 3 రోజులు అంటే 3 అయింది 4 అయింది అంటుర్రు. వచ్చినప్పుడల్లా ఎన్ని బస్తాలు ఇస్తున్నారంటే ఒకటేనట. ఎందుకైనా మంచిదని బస్తాలు ఇచ్చేటోళ్ళ దగ్గరికి పోయి అడిగితే
ఎకరం పైన ఉంటే 2 మనకి 5 ఎకరాలు 2 ఇప్పటికి 4 రోజులు ఇవ్వాలి కాబట్టి 4 రోజులకి ఒక్క సంచి ఇచ్చిన ఎకరం ఉంటే 1 బస్తా, 2 ఎకరాలు ఉంటే 2 బస్తాలు, అంటే 5 ఎకరాలు ఉండని 10 ఎకరాలు ఉండని 2 కంటే ఎక్కువ ఇచ్చేది లేదట. ఇక ఇట్లా మాట్లాడుతుంటే నడుమిట్లా ఓ రైతు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే సార్, కుల్లా ఉండేది, యూరియా ఎంత అంటే గంతే ఇచ్చేది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకోటి ఆయన పక్క నుంచి ఓ మహిళా రైతు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్ అని చెప్పే వరకు హాగో గట్లనట, దున్నపోతు మీద వాన పడ్డట్టే చేస్తున్నదట పెద్ద సారు అని మనిషి. నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం లాభం లేదట. అందుకే హరీష్ రావు సార్ యూరియా సెంటర్లకు తిరుగుకుంటా ఆఫీసర్లకు ఫోన్ చేసుకుంటా రైతులకు యూరియా అందేటట్టు చూస్తున్నాడు. మరి సర్కార్ చక్కగా పని చేయకుంటే రైతుల బాగు కోరి ప్రతిపక్షం అన్న పని చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాడు. ఓలకు మంగళవారం ఇంకోలకు సోమవారం అని ఉండదు, ఏ రోజైనా అందరికీ సమానమే అన్నట్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే కేసీఆర్ దాసోజు శ్రవణ్ను సత్యనారాయణను నియమించిండ్రని గవర్నర్ కు పంపిండు. అప్పుడున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజను వాళ్ళు రాజకీయ లీడర్లు, ప్రజాసేవలు, కళలు, ఆటలకు సంబంధించిన వాళ్ళు కాదని నియమించకుండా ఆపింది. తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చుడు, గవర్నర్ తమిళిసై పోవుడు టాకా జరిగినాయి. కొత్త వచ్చిన గవర్నర్ కు ప్రొఫెసర్ కోదండరాం పేరు, అట్లనే సియాసత్ అనే పత్రికా సంపాదకుడు అలీఖాన్ పేరుని చెప్తే గవర్నర్ ఎంబటే ఓకే చెప్పిండు. హాగో అప్పుడు మమ్మల్ని రాజకీయ లీడర్లను ఆపిండ్రు, మరి వీళ్ళదేంది అని దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు ఎక్కిండు. అదే ముచ్చట మీద వాదనలిన్న కోర్టు కోదండరాము, అలీఖాన్ ఎమ్మెల్సీ సభ్యత్వం చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో సంబురాలు నిండినాయి. ప్రతి కేసులో గెలుచుకుంటూ వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళా కోర్టుకు పోతా అంటుంది. కోదండరాం ప్రొఫెసర్ గా పనిచేసిండు, అది ప్రజాసేవే. అలీఖాన్ పత్రికా సంపాదకుడు, అది కూడా ప్రజాసేవ కిందికే వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని దాన్ని మేము ఎదుర్కొంటామంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో ముందు ఈ హోరాహోరి పోరాటంలా. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.